సార్వత్రిక ఎన్నికలను మించిన ఉత్కంఠ ఇది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు మాత్రం తీసిపోని హడావుడిది. కడప జిల్లాలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీ సై అంటే సై అంటున్న వేళ అడుగడుగునా కనిపిస్తున్న హై టెన్షన్ వాతావరణం ఇప్పుడు ఇలాంటి చర్చకే దారితీస్తోంది. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, దాడులు ప్రతి దాడులు వెరసి ఈ ఎన్నికల పోరులో ప్రచార హోరు పతాక స్థాయికి చేరింది. ఇంతకీ అక్కడేం జరుగుతోంది? రెండంటే రెండే స్థానాలు, అవి కూడా జిల్లా పరిషత్కు సంబంధించిన ఉప ఎన్నికలు. అయినా అంత ఈజీగా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే అవి జరుగుతున్నది కడప జిల్లాలో కాబట్టి. సాధారణ ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా చివరకు గ్రామ మండల స్థాయి ఎన్నికలైనా ఇక్కడ ఇలాగే ఉంటుందని మరోసారి నిరూపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడి పరిస్థితులు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ సాధారణమైన 2 జెడ్పీ స్థానాలకు జరుగుతున్న బై ఎలక్షన్స్ లో 2 పార్టీలు కలిసి నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయంటేనే ఇక్కడ ఇజ్జత్ కి సవాల్ అనే కాన్సెప్ట్ ఎంత బలంగా పనిచేస్తోందో ఊహించొచ్చు. కడప జిల్లా అంటే నాడు వైఎస్ హయాంలో కాంగ్రెస్ కు, ఇప్పుడు జగన్ హయాంలో వైసీపీకి కంచుకోటగా కనిపించేది. అందులోనూ పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, పెట్టిన కోట, ఇలా 2 అనుకోవచ్చు. అలాంటి చోట ఇప్పుడు జరుగుతున్న జెడ్పీ బైపోల్లో అమీతుమీ అంటోంది అధికార పార్టీ. ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలు గెలిచి గత అసెంబ్లీ ఎన్నికల్లోనే వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చిన టీడీపీ ఇప్పుడు జగన్ సొంత ఇలాఖా పులివెందుల్లో అనూహ్యంగా పుంజుకుని తనదైన హవా చూపిస్తోంది. దీంతో వైసీపీ సైతం ఉనికి కోల్పోకుండా తీవ్రంగానే కృషి చేస్తోంది. టీడీపీ నుంచి మంత్రులు, వైసీపీ నుంచి కీలక నేతలు ప్రచార పర్వంలో పాల్గొంటూ పొలిటికల్ గా హీట్ పెంచేశారు. గతంలో వైసీపీ ఖాతాలో ఉన్న ఈ 2 స్థానాలకు అనివార్య కారణాలతో ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా పరిస్థితుల దృష్ట్యా ఎన్నడూ లేనంత హైప్ క్రియేట్ అయిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జరుగుతోన్న ఎన్నిక కావడంతో ఉనికి కోసం వైసీపీ ప్రయత్నం చేస్తోంది. అధికార పార్టీగా ప్రత్యర్థి అడ్డాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది టీడీపీ. దీంతో నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ బై ఎలక్షన్ వార్ను తలపిస్తోంది. మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతోనే గెలిపే లక్ష్యంగా అటు వైసీపీ ఇటు టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉండగా నామినేషన్లో మొదలు ప్రచారమంతా హైటెన్షన్ మధ్య సాగుతోంది. విమర్శలు ప్రతి విమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, దాడులు ప్రతి దాడులు వెరసి ఈ ఎన్నికల పోరులో ప్రచార హోరు పతాక స్థాయికి చేరింది. 6 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10,400 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే గతంలో మాదిరి వన్ సైడ్ వారు మాత్రం కాదనే సంకేతాలు ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన భార్య గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న బీటెక్ రవి వైసీపీ కోటను బద్దలు కొడతానంటున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 2,166 ఓట్లు పోలవగా వైసీపీకి 5,955 ఓట్లొచ్చాయి. దీంతో ఈసారి నెంబర్ను పెంచుకోవాలని టీడీపీ చూస్తుంటే పట్టు జారకుండా వైసీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ తరపున బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి సహా మంత్రులు సవిత ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గెలుపు బాధ్యతలను మోస్తున్నారు. ఇప్పటికే వైసీపీ కీలక నేతలంతా ఇక్కడ పాగా వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని సైతం ఒడిసి పట్టేందుకు టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. తమ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసిన వైసీపీ ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది. 13 పంచాయతీలు 24,606 ఓట్లున్న ఒంటిమిట్టలో టీడీపీ తరపున మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు పార్టీ ముఖ్య నేతలు తమ అభ్యర్థి గెలుపు కోసం తీవ్ర స్థాయిలోనే కృషి చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. రేపటితో ప్రచారానికి తెరపడుతుండటంతో ఎవరికి వారు గెలుపుపై ధీమాతో వ్యూహాలకు పదును పెడుతున్నారు.